అయితే పుట్టుగుండంగా పేరుగాంచినటువంటి ఈ యొక్క కోనేరు పురాతన కాలం నుంచి ఈ యొక్క కోనేరులో స్వచ్ఛమైన నీరుకు ప్రతీకని చెప్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ యొక్క నీటిని నిత్యం సేవిస్తుంటారు. దీంట్లో ఎలాంటి ఫ్లోరిన్ కానీ ఎలాంటి ఈ అయితే చండూరు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఫ్లోరైడ్కు బాగా ప్రసిద్ధి. ఎంత ఏ బోర్లలో ఫ్లోరైడ్ వాటర్ ఉన్నా ఫ్లోరైడ్ ఉన్నప్పటికీ ఈ గుండం నీటిలో మాత్రం ఎలాంటి ఫ్లోరైడ్ లేవని చెప్పేసి పరీక్షల ద్వారా తెలిసిందని చెప్తున్నారు. అలాగే దీని యొక్క లోతు ఎవరికి అంతు చిక్కనంత లోతు ఉంది. వెనకటి కాలంలో 7 మంచాలకు సంబంధించిన నులకని దానికి ఒక బరువు కట్టి లోపలికి వదిలినట్లయితే 7 మంచాలకు సంబంధించినటువంటి నులక కూడా కిందికి పోయింది, కానీ ఇంకా పోతూనే ఉంది. ఇంకా మన వల్ల కాదు అని చెప్పేసి గతంలో వాళ్ళు పురాతన కాలంలో వాళ్ళు వదిలేసిన విషయం అయితే మనకు పంతుల ద్వారా తెలిసింది. అలాగే ఈ ప్రస్తుత కాలంలో కూడా పూర్వ చైర్మన్ ఒకతను ఒకసారి పూడిక తీద్దాం ఎలా ఉంటుంది, దాంట్లో ఏమన్నా దొరుకుతుంటాయని చెప్పేసి ప్రయత్నం చేయగా దాంట్లో మట్టి తీయడానికి కానీ మరే ప్రయత్నం చేస్తూ వాటర్ బయటికి పెట్టడం జరిగిందంట. ఎంతటికి ఎన్ని రోజులైనా సరే దాదాపు వారం రోజులు వాటర్ని బయటికి తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఎట్టి పరిస్థితిలో ఇంత వాటర్ బయటికి పోయినా మళ్ళీ ఇదే విధంగా ఇక్కడే నిండి ఉండడంతో వాళ్ళు వద్దు, ఇది దైవ కార్యం, ఇది మనతో కాదు అని చెప్పేసి విరమించుకున్నట్టుగా స్థానికుల తెలుస్తున్నది.